భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి గత నెల 5వ తేదీన ప్రయోగించిన మార్స్ ఉపగ్రహం దిశ మార్పును ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. అంగారక గ్రహం వైపు మార్స్ ఉపగ్రహం ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇస్రో గత నెల 5వ తేదీ శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి PSLV C-25 రాకెట్ ద్వారా అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టిన మార్స్ ఉపగ్రహంను ఈ రోజు తెల్లవారుజామున ఉపగ్రహ దిశను మార్పు చేసే కీలక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. గడచిన 25 రోజుల పాటు మార్స్ ఉపగ్రహంను భూకక్షకు అత్యంత ఎత్తైన దూరం తీసుకుపోవడానికి ఇస్రో 5 సార్లు ఉపగ్రహంలోని ఇంధనాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ తెల్లవారుజామున ఇస్రో శాస్త్రవేత్తలు మార్స్ ఉపగ్రహాన్ని భూకక్ష నుంచి అంగారక గ్రహం వైపుకు మళ్లించారు. ఇప్పటి నుంచి 10 నెలల పాటు ఈ ఉపగ్రహం 35,000 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహం వైపు ప్రయాణం చేస్తుంది. మార్స్ 22.5 క్రోర్ కిలోమీటర్స్ అంటే 225 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో మార్స్. ఈ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ జస్ట్ ఈ 7.5 కోట్ల కిలోమీటర్లు మాత్రమే కాదు, 30 నుంచి 35 కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంది. దానికి 10 నెలలు పడుతుంది. ఇది ఈ శాటిలైట్ మార్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ సెకండ్ హాఫ్లో వెళ్తుంది. చంద్రయాన్ అన్న చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. అంటే ఇంకా భూమి ఆకర్షణ శక్తిలో ఉన్న పోర్షన్ చంద్రుడు. మార్స్ సూర్యుడు ఆకర్షణ శక్తిలో ఉన్న పోర్షన్. అంటే మన భూమి యొక్క ఆకర్షణ దాటి వెళ్ళిపోవాలి. భూమి యొక్క ఆకర్షణ 10 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. అది దాటి వెళ్ళిపోతే భూమి ఇంకా లాగదు దాన్ని దేన్ని కూడా. సో భూమి యొక్క ఆకర్షణ దాటి వెళ్ళి చంద్రుడి ఆకర్షణ ఫీల్డ్లో ట్రావెల్ చేసి మార్స్ ఆకర్షణ దగ్గరికి వచ్చిన తర్వాత మార్స్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 29వ తేదీకి మార్స్ ఉపగ్రహం అంగారక గ్రహంకు చేరువగా చేరుకుని పరిశోధనలు ప్రారంభిస్తుంది.